ప్రతి ఇంటిలో అది ఎందుకు చదువుకోవాలని శంకరాచార్యులు వారే చెప్పారో తెలుస్తుంది. అక్కడ జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారు వెళ్ళి ధ్యానమునందు కూర్చున్నారు. వారు లోపలికి వెళ్ళి చూడలేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. కూర్చుని అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై నోటితో ఇంకా పైకి పలకట్లేదు ఆయన. ధ్యానంలో ఉన్నవారు పైకి ఎలా పలుకుతారండి? కుదరదు. ఆయన నోటి వెంట ఇంకా అది శాబ్దికంగా పైకి రాలేదు ఆ స్తోత్రం. ఆయన కూర్చుని మొట్టమొదట వినాయకుడిని ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యుడిని ఉద్దేశించి అన్నారు, నజానామి పద్యం నజానామి గద్యం నజానామి శబ్దం నజానామి చత్తం చిదేకాషడాస్యా హృది ద్యోతతే మే ముఖా నిశ్చరంతే గిరిశ్చాపి చిత్రం అన్నారు. స్వామి, నేను నిన్ను చూడ్డం కోసమని లోపలికి వచ్చాను దర్శనానికి. కానీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది లోపల చూసేది ఇక్కడ చూసేది. ఆయనకి గుహ అని ఒక నామం కదా, నీ హృదయ గుహయందున్నవాడు కదా, నీ హృదయ గుహయందు చూడడం మాని అక్కడ చూస్తానంటున్నావే, ఇక్కడ కూర్చుని ప్రయత్నించనిపించింది. నేను కూర్చున్నాను, కానీ నీ గురించి 4 ముక్కలు తలుచుకుందాం చెప్పుకుందాం అంటే నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. మీరు ఒకటి ఆలోచించండి, నజానామి అండంలో నాకు రాదు. ఇప్పుడు నిజంగా ఈ మాట శంకరాచార్యులు వారు అనొచ్చా? ఇటువంటి మహానుభావుడండి శంకర భగవత్పాదులంటే. ఆయన నోటిలోంచి వచ్చిన సంస్కృతం కొత్త అందాలు సంతరించుకుంది. అంతటి మహాపురుషుడు శంకరులంటే. శంకరులు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇది గురువు యొక్క కారుణ్యము, ఇది జగద్గురువుల కారుణ్యం అంటే. నేను ఇవాళ చెప్తున్నాను, రేపు బిడ్డలు చెప్పుకోవాల్సి వస్తే, కాబట్టి నేను చెప్పేది వాళ్ళ నోటి వెంట పలకడానికి యోగ్యంగా ఉండాలి. కాబట్టి నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. ఇప్పుడు ఎవరనాలి ఈ మాట? మనందరం అనాలి. నజానామి గద్యం, పోనీ వాక్యాలు చెప్పగలవా? అది రాదు, భ్రంశం అయిపోతాయి మాటలు. ఎవరు చెప్పుకోవాలి ఇది? స్వామి దగ్గరికి వెళ్ళి ముందు మీరు ఒకటి తెలుసుకోండి, నాకేం కావాలో అడగడానికి నాకు పద్యం చెప్పడం రాదు, నాకేం చెప్పాలి, నాకేం అడగాలో చెప్పడానికి నాకు గద్యం చెప్పడం రాదు. పోన్లే, ఇవేం వద్దు. మంచినీళ్ళో అతో పిల్లాడిని చూపించి ఇలాంటి పిల్లాడు కావాలనో అలా ఏమైనా శబ్దం చేయగలవా? ఏం వద్దు. కొడుకు కొడుకు అనో, అయితే రోగం రోగం అనో ఏదైనా అంటావా? ఓ మాట అంటావా? నజానామి శబ్దం, అసలు అలా ఉచ్చరించడం నాకు రాదు. నీ దగ్గరికి వచ్చి కూర్చొని ఒకటి అనబోయి ఒకటి అంటాను. కాబట్టి నాకు నజానామి శబ్దం, నాకు అది రాదు. ఈశ్వర, మరి ఏమీ రాకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. 6 ముఖాలతో ఉన్నటువంటి మత్సలేని చందమామ వంటిది మీ అమ్మ పార్వతీదేవి. మీ అమ్మ సౌందర్యాన్ని పుణికి పుచ్చుకుని 100 చంద్రులు మత్సలేని వాళ్ళు 6 ముఖాలతో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపము నాకు ఇక్కడ కనపడింది. ఆ షడాస్య, ఆ 6 ముఖాలు ఇక్కడ చూసేటప్పటికీ నేను కాదు పలుకుతున్నవాడిని. నజానామి పద్యం, నాకు రాదు. నాకు తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటికి వస్తోంది. ఈ భుజంగం చాలా కష్టం రచన చేయడం. అటువంటి భుజంగం పైకి వస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి పలుకుతున్నట్టు? నువ్వు పలుకుతున్నట్టు. ఇది నువ్వు పలుకుతున్న నీ స్తోత్రం. నేను నిమిత్తమయ్యాను. నన్ను పనిముట్టు చేసుకుని నువ్వు లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు. కాబట్టి ఈశ్వర, నీ దర్శనము నాకు ఇచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు. ఇది శంకరాచార్యుల వారి వినయం. సౌందర్యలహరిలో కూడా ఇలాగే మాట్లాడతారు ఆయన. అని ఆయన అన్నారు, మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మహాచిత్త గేహం మహీదేవదేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అన్నారు. ఈశ్వర, మీరు ఇటువంటి వారో తెలుసా? మయూరాధిరూఢం, మీరు నెమలి వాహనం మీద తిరుగుతూ ఉంటారు. ఈ నెమలి ఏమిటో, చిత్రపరహనుడేమిటో మీకు విజ్ఞాపన చేస్తాను. 2 అర్థముల చేత నెమలి గురించి చెప్తారు. ఒకటి మయూరాధిరూఢం, నెమలి మీద కూర్చోవడము అంటే అస్కలిత బ్రహ్మచర్యము. ఆయన ఎన్నడూ బ్రహ్మముగా ఉండువాడు. అందుకే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక. ఆయన ఎప్పుడు లోపల అగ్నిస్వరూపుడై ఆ షట్చక్రముల మధ్యలో సుషుమ్నా మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక మయూరాధిరూఢం కాదు,
రెండో అర్థం, ఈశ్వరుణ్ణి భరిస్తున్నటువంటి వాహనము ఏదైనా వేదమే. వేదమే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తుంది శబ్దరూపంలో ప్రమాణమై. కాబట్టి ఇక్కడ మయూరమనగా వేదమే. వేదమే ఈశ్వరుణ్ణి వహించుచున్నది కనుక వేదము కాదు. ఇంకొక అర్థం, నెమలికి ముడుచుకునుండునదేది, విప్పేది ఏది? పింఛం. బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం అని ఆయన కూడా నెమలిక పెట్టుకుంటారు. ఇక్కడ నెమలి ఏం చేస్తుంది? తన ఈకలన్నింటినీ ఇలా మూసేస్తుంది. మూసేస్తే ఓ పెద్ద తోకలా తయారవుతుంది. అసలు నిజానికి మీరు నెమలిని ఎప్పుడైనా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి? అసలు ఈ నెమలికి ఇంత పెద్ద ఈ ఈకలతో కూడిన పింఛం చాలా బరువేమో అనిపిస్తుంది. ఇంత కట్ట ఉంటుందండి, ఈడుచుకుపోతుంటుంది. ఏమిట్రా ఇది ఇలా కట్ట కట్టేసినట్టు, ఏదో చీపురు పుల్లల తెల్ల పుల్లలతో చివర మాత్రమే కనపడతాయి, మీకు మామూలుగా ఏం కనపడదు. పెద్ద పింఛం అలా మూసేసినప్పుడు ఏం అందం ఉండదండి. అందం ఎప్పుడో తెలుసా అండి? మీరు అలా విప్పేసిన నెమల్ని చూస్తే నేను ఒప్పుకోనండి అందం అంటే. అలా చెప్పి ఏమన్నా అందం అండి అంటే నేనేం సిద్ధంగా లేను అలా అంగీకరించడానికి. అందం ఏమిటో తెలుసా అండి? మయూరం యొక్క అందం. మయూరము యొక్క అందమును మీరు ఎప్పుడు అనుభవించగలరంటే, ఎండాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాల ప్రారంభ సమయంలో ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి ఒక్కసారి గాలి ధూళి వేస్తుంది. ఇంకా ఇంతంత చినుకులు టప్ 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 అని పడ్డానికి సిద్ధంగా ఉంటాయి. సిగ్నల్ రెడ్లో ఉన్నా సరే స్కూటర్లు వెళ్ళిపోతుంటాయి, ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం తడిసిపోతామని. ఇలాంటి వాతావరణంలో దుమ్ము రేగుతుంటుంది. ఇప్పుట క్రాంఖణం చేస్తున్నటప్పుడు అది ఆ రవం చేసి అటు ఇటు చూసి మురిసిపోయి అడుగులేస్తుందట, ముందు నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చేశాక అప్పుడు తన యొక్క పింఛాన్ని పైకెత్తుతుంది. అప్పుడు చూడాలన్నాం. అది గభాలన విప్పదు. ఇలా ఉన్నటువంటి ఈ తోకని ఇలా పైకెత్తుతుంది ముందు. అసలు మీరు దీన్ని చూడాలంటే తెల్లవారకట్ట వెళ్ళిపోయి వేదం జరుగుతున్నప్పుడు రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినటువంటి గదికి దగ్గరలో ఎక్కడైనా కూర్చుంటే ఆ పైన తిరుగుతుంటాయి నెమళ్ళు. మీరు చూడండి, అది ఇలా పైకెత్తుతుంది. ఎత్తి ఒడిచిపెడుతుందని మీరు అనుకుంటున్నారా? ఎన్ని చిన్నెలు చేస్తుందో తెలుసా అండి? మధ్యలోకి సొట్టొచ్చేలా తిప్పుతుంది. ఆ తర్వాత ఇవన్నీ ఇలా వంగేటట్టుగా తిప్పుతుంది. ఆ తర్వాత విప్పడం మొదలెడుతుంది. విప్పడం మొదలెడితే విసినికర్రలు ఉంటాయే, ముడుచుకున్న విసినికర్రలు ఇలా విప్పుతుంటారు మన వాళ్ళు. అలా విప్పుతుందండి. ఈ కింద చివర్న మొదలు పెడుతుంది. మొదలుపెట్టి ఇలా ఇలా దులిపినప్పుడల్లా విచ్చుకుంటుంది. విచ్చుకుని పింఛం విప్పుతుంది వెనకాల. ఇది ఎవరికి అలంకారం? నెమలికే అలంకారం. ఇప్పుడు మీరు ఈ పింఛం విప్పిన నెమలిని నెమలికంఠం అంటారు. ఆ నెమలికంఠంతో ఆ పింఛం విప్పి అడుగులు వేసి నాట్యం చేస్తూ నల్లమబ్బు పట్టిన ఆకాశాన్ని చూసి పొంగిపోయినటువంటి పింఛం విప్పిన నెమలి ఉన్నదే, అది తత్వతః స్వీకరింపబడుతోంది. మయూరాధిరూఢం. ఇందుచేత మీరు చూడండి, దేశకాల సంకీర్తనము అని పూజ ఎందుకు మాట ఉంది. ముందేం చెప్పాలంటే మీరు ఎక్కడున్నారు? ఈశ్వరుడికి తెలియదా? కాదు, మీకు తెలిసి ఉండాలి. కాబట్టి అనంతములోకి వెళ్లే ముందు మీరు మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది? నేనేముంది స్వామి, ఇంత పెద్ద శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యో మధ్యప్రదేశే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన, నా సొంతింట్లో ఉన్నాను, గంగా గోదావరి మధ్యలో ఉన్నాను. ఇన్ని చెప్పి ఎక్కడున్నారో చెప్పి ఇప్పుడు పూజ ఎప్పుడు చేస్తున్నారో కాలం చెప్తారు. కాలం చెప్పేటప్పుడు ఒక వరుసలో చెప్తారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. ఎలా చెప్తారు? చెప్పేటప్పుడు శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాసరః భృగువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏమంగడి విశేష విశిష్టాయాం. ఇప్పుడు నక్షత్రం, కరణం, యోగం ఇవన్నీ చెప్తారు, లేకపోతే లేదు శుభ శబ్దం వేసేస్తారు. 6గా 7 దాన్ని విడదీస్తారు. ఎలా? ముందు
సంవత్సరంగా చెప్తారు. వ్యయనామ సంవత్సరే. వ్యయనామ సంవత్సరం ఎన్నింటితో కలిస్తే కూడిక? 2 ఆయనములు కలిస్తే. ఏమిటి ఆయనములు? ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ ఉత్తరాయణంలో మళ్ళీ ఎన్ని నెలలున్నాయి? 12 నెలలున్నాయి. 12 నెలలలో ప్రతి నెలలోనూ ఒక్కొక్క సగం సగం ఏమిటి? శుక్లపక్షం, కృష్ణపక్షం. మళ్ళీ శుక్లపక్షం, కృష్ణపక్షంలో ఒకే తిథులు మారుతాయి. మారిన రోజుకొక పేరుంది. ఆ పేరు రోజుకున్నటువంటి పేరు చెప్తారు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి క్షణం ఏది ఉన్నదో అది చిట్ట చివరికి ప్రమాణముగా మీకు కనపడేది కంటికి ఎదురుగుండా ఏది? సంవత్సరముగా ప్రారంభమవుతోంది కదండి. వ్యయనామ సంవత్సరే ఒక పేరుతో ఒక సంవత్సరం. ఇప్పుడు అది తర్వాత ఎన్ని చిన్నెలు పొందింది? మారి ఉత్తరాయణం, దక్షిణాయనం అయిపోయింది, కృష్ణపక్షం, శుక్లపక్షం అయిపోయింది, నెలలు అయిపోయింది, నెలలలో మళ్ళీ పక్షాలు అయిపోయింది, పక్షాల్లోంచి తిథులు అయిపోయింది, తిథుల్లోంచి వారం వచ్చేసింది, వారంలో బలానా కరణంలో బలానా సమయంలో బలానా యోగంలో నేను ఈ పూజ చేయించున్నాను అయిపోయింది. ఇదంతా కలిపి కట్టకడితే ఏమిటి? కాలమే. విప్పితే ఏమిటి? రకరకాలైన పరిధులు వచ్చాయి. అదే నెమలి యొక్క పింఛము. ఇప్పుడు ఈ నెమలి ఇలా విప్పితే ఈ కాలము మీకు బాగా దేని వలన తెలుస్తూ ఉంటుంది? 6 ఋతువుల వలన తెలుస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి వసంత ఋతువు వచ్చిందనుకోండి. అబ్బా, వసంత ఋతువు వచ్చేసింది, వైశాఖ మాసం వస్తుంది, శంకరాచార్యుల వారి యొక్క జయంతి వస్తుంది అని మనం పొంగిపోతాం. వసంత ఋతువులో లోకమంతా చాలా హాయిగా ఉంటుందని ప్రసిద్ధి. ఇప్పుడు అలా ఉండట్లేదు అనుకోండి. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, హోరెత్తిపోతాయి ఎండలు. గ్రీష్మ ఋతువు దాటిందనుకోండి, అమ్మ బాబోయ్ ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలని. ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ నెలలు వెళ్ళాలి, ఆ పక్షాలు వెళ్ళాలి. ఇప్పుడు గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, ఏమిటొస్తుంది? వర్ష ఋతువు. వర్షాలు పడతాయి. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ అక్కడ హేమంత ఋతువు వస్తుంది. శరదృతువు వస్తుంది. శరదృతువు వస్తే పండు వెన్నెల కాస్తుంది. మళ్ళీ మనందరం ఇక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి పూజలు మొదలు పెడతాం. శరదృతువు అయిపోతుంది, హేమంత ఋతువు వస్తుంది. హేమంత ఋతువు వచ్చేటప్పటికి విశేషమైనటువంటి మంచు పడుతూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో శివాభిషేకాలు చెయ్యాలి అని శాస్త్రం. తిరువెంబావై చదువుతూ, సరే తిరుప్పావై చేస్తుంటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ హేమంత ఋతువు నడుస్తోంది. హేమంత ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శిశిర ఋతువు వస్తుంది. చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఈ శిశిర ఋతువు అయిపోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. కదిలిపోతున్న కాలము మీకు దేనిగా తెలియబడుతోంది? మీ దేహమునకు కలిగేటటువంటి సుఖదుఖముల రూపంలో, మారుతున్న ఋతువుల రూపంలో తెలుస్తోంది. ఈ తెలియబడే 6 ఋతువులే సుబ్రహ్మణ్యుడి యొక్క 6 ముఖాలు. ఇప్పుడు ఆయన కూర్చున్న కాలమే నెమలి. దాని కాళ్ల కింద ఒక పాము పడుంటుంది. ఏమిటా పాము? పాము మృత్యువునకు సంకేతము. పాము చూసింది అనుకోండి, నిద్ర పట్టదు. ఇంకా ఎందుకు పట్టదు? మృత్యువుతో సమానం, మృత్యువే. ఇప్పుడు ఇటువంటి పాము ఎక్కడ పడిపోయింది? నెమలి కాళ్ల కింద పడిపోయింది. నెమలి ఆజన్మ శత్రుత్వం. ఎవరిని చంపేస్తుంది? పావును చంపేస్తుంది. అంటే కాలమునందు పుట్టి కాలమునందు నశించిపోకుండా కాలాతీతమైన స్థితిని, మోక్షాన్ని పొందాలంటే నెమలి మీద కూర్చున్న వాడి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? సుబ్రహ్మణ్యుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన పరబ్రహ్మము కనుక ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదమున్నదా? తత్వతః ఉండదు, బ్రహ్మమే అయి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తత్వము ఆవిష్కరింపబడడం మయూరాభిరూఢం మహావాక్య గూఢం. మహావాక్యములని మనకున్నాయి, తత్వమసి మొదలైనవి. ఇవి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడవై ఉన్నావు అని చెప్తుంటాయి. మీరు ఆయనని తెలుసుకుంటే మీరు ఆయన అవుతారు. కాబట్టి మహావాక్య రూఢం మనోహారి దేహం. ముందు భక్తి ప్రారంభం అవ్వాలి. చూడగానే ఆ మూర్తిని మనసు పొంగిపోవాలి. అంతటి అందగారైనటువంటి పురుష స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మనోహారి దేహం మహాచిత్త గేహం. ఇక్కడే ఉంటాడు స్వామి. మహాదేవ దేవం మహీదేవ దేవం. మహాదేవుడు అంటే పరమేశ్వరుడు. ఈ లోకమునందు వెలిసినటువంటి దేవాదిదేవుడు. మహావేద భావం, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానమువి. మహాదేవ బాలం, మహాదేవుని యొక్క కుమారుడవు. భజే లోకపాలం,
లోకములను పరిపాలించేటటువంటి వాడివి. అటువంటి తండ్రి నీకు నేను నమస్కరించుచున్నాను. శంకరాచార్య కృతమైనటువంటి భుజంగ స్తోత్రాన్ని చదివితే ప్రతి ఇంట్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమిటో తెలుసా అండి, మా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అంటుంటారు. చిత్రం ఏమిటంటే మీరు ఏది అంగీకరించాలో అది అంగీకరించే మనస్సు ఇచ్చేస్తాడు. ఒక వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అదేంటే నవకాయ పిండి వంటలతో భోజనం చేసేస్తే జీర్ణం అయిపోవాలంటే అని కోరుకోకూడదు. అప్పుడు ఏ జ్ఞానం కలుగుతుందంటే 80 ఏళ్ళకి ఇంకా ఎందుకు జీర్ణం అవుతుంది, శరీరం పెద్దదైపోతుంది కాబట్టి చక్కగా సాత్వికమైన ఆహారం తీసుకుందాం అన్న భావం కలుగుతుంది. ఇప్పుడు మీ మనస్సుకు పట్టిన మాలిన్యం వదిలిపోయిందా లేదా, దాన్ని మీరు ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. అంతేగాని అలా స్తోత్రం చేసేస్తే అండి నేను నవకాయ పిండి వంటలతో రోజు తినేయగలనా, లేకపోతే తరవాణి అన్నం తినేసినా అరిగిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు.